నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ జేసీ సార్ ఆధ్వర్యంలో శశికాంత్ వాల్మీకి సార్ పర్యవేక్షణలు నిర్వహిస్తున్న సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2023 రాసిన విద్యార్థులందరికీ మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోనికి వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈసెట్ పేపర్స్ అన్నిటిని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో లెక్చర్ సిరీస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో, ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో, పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో లెక్చర్స్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లెక్చర్ సిరీస్ని షేర్ చేయండి. దీంతో పాటుగా మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2023 రాస్తారో వీళ్ళందరికీ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక ద్రోణాచార్య బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసిన సంస్థ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డిప్లొమా విద్యార్థులకి అండగా బాసటగా నిలవన ఉద్దేశంతో ఈ బ్యాచ్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బ్యాచ్ లో భాగంగా మీ అందరికీ మొదటిగా మీరు బీటెక్ లోకి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడుతారు అనే ఉద్దేశంతో, ఆ ఇబ్బందిని పోగొడితేనే ఫ్రీ మైండ్ తో ఉంటేనే పని బాగా చేస్తారనే ఉద్దేశంతో బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. బీటెక్ 2-1 అకాడమిక్ సబ్జెక్ట్సే కాకుండా సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, దీనిలో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా సిఆర్టీకి కావాల్సిన బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, వీటన్నిటిని మనము లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తాం. దీంతో పాటుగా థర్డ్ వన్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ టెస్ట్ సిరీస్, మీరందరూ సంవత్సరం నుంచి కావచ్చు, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర కావచ్చు, ఈ సెట్ కొరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఇదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మీకు రేపు డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు రేపు జాబ్ పడినప్పుడు రెడీగా ఉండాలంటే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అది అవసరం అవడం జరుగుతుంది. కన్సిస్టెంట్గా మీరు ఆల్రెడీ మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు, మీకు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మనం ద్రోణాచార్య బ్యాచ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రతి వీక్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత మనం మిక్స్డ్ టాపిక్స్ ఆర్ మిక్స్డ్ సబ్జెక్ట్స్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫైనల్ గా ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటుగా మీకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ యొక్క టెస్ట్ సిరీస్ కోర్స్ అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు తయారు చేయలేని విధంగా మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఒక గేట్ కోర్స్ని రెడీ చేయడం జరిగింది. ఆ గేట్ కోర్స్ విత్ వ్యాలిడిటీ ఆఫ్ 2 ఇయర్స్ అందించడం జరుగుతుంది. ఈ 4 మాడ్యూల్స్ మనము ద్రోణాచార్య బ్యాచ్లో అందించడం జరుగుతుంది. దీని విలువ సుమారుగా ₹1,00,000. కానీ ఈ కోర్స్ మొత్తాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించడం జరుగుతుంది. జస్ట్ ఈ 2 సంవత్సరాల మెయింటెనెన్స్కి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసమని రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹3,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకుని బీటెక్ వెళ్తున్నారో వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మన అప్లికేషన్ స్పేస్ గేట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ప్రొఫైల్ సెక్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ సెక్షన్ మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ ప్రాసెస్ కోసమని 9848692598 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా, అదేవిధంగా ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ సూర్యతేజ ఫ్రమ్ సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. Let us look at the questions in SHIFT-1. Okay, question number 8, that is, if 4n alpha is equal to pi, then cot alpha into cot 2 alpha into cot 3 alpha into up to so on cot 2n minus 1 into alpha equal to. Okay, so condition given to us is 4n alpha is equal to pi. If 4n alpha is equal to pi, 2n alpha is equal to pi by 2. 2n alpha is equal to pi by 2. Okay, right. So if 2n alpha is equal to pi by 2, then 2n, right, 2n alpha minus alpha, 2n alpha minus alpha will be pi by 2 minus alpha. I am just adding minus alpha on both sides. I am doing all this because the reason is the last term.
లాస్ట్ టర్మ్ ఏముందమ్మా, ద లాస్ట్ టర్మ్ ఈజ్ కాట్ ఆఫ్ 2n minus 1 into alpha. Observe here, that is 2n alpha minus alpha, right? సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇది కూడా మీకు రాయాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్ ఐ కెన్ ఈజీలీ సే దాట్. ఇక్కడ 2n ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు మీరు, 2n ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ హియర్ 2n ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ కాట్ ఆఫ్ పై బై 2 మైనస్ ఆల్ఫా. 2n పై బై 2 మైనస్ ఆల్ఫా అంటే ఇది ఏమొస్తుందన్న, దిస్ ఈజ్ గోయింగ్ టు బి tan ఆల్ఫా. ఫైనల్గా ఈ వాల్యూ ఏమొచ్చింది, tan ఆల్ఫా వచ్చింది. ఓకే, 2n మైనస్ 1 తీసుకుంటే, 2n మైనస్ 1 తీసుకుంటే సరే. ఇప్పుడు 2n మైనస్ 1 కాకుండా ఇది 2n మైనస్ 1కి సంబంధించిన ఎక్స్ప్రెషన్. ఓకే రైట్. సో లెట్ us టేక్ అనదర్ క్వశ్చన్ విత్ 2n మైనస్ 2. ఇప్పుడు మనము 2n మైనస్ 2 అంటే దీని ముందు టర్మ్ తీసుకుందాం. అదేంటన్నా, కాట్ ఆఫ్ 2n ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా అంటే ఏమొస్తుంది, కాట్ ఆఫ్ అగైన్ పై బై 2 మైనస్ 2 ఆల్ఫా. కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇస్ tan థీటా ఓన్లీ, tan 2 ఆల్ఫా. వాట్ యూ మీన్ బై దిస్ అంటే మీరు ఇలా చేస్తూ వెళ్తే ఇది tan ఆల్ఫా వస్తుంది, దాని ముందు tan 2 ఆల్ఫా వస్తుంది, దాని ముందు tan 3 ఆల్ఫా వస్తుంది. ఓకే, అట్లా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే, కాట్ ఆల్ఫా, కాట్ 2 ఆల్ఫా, కాట్ 3 ఆల్ఫా. అటు రివర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే కాట్కి tan ఆల్ఫా వచ్చింది, కాట్ 2 ఆల్ఫాకి tan 2 ఆల్ఫా వచ్చింది, కాట్ 3 ఆల్ఫాకి tan 3 ఆల్ఫా వస్తుంది. ఇట్లా మీకు అన్ని మల్టిప్లై అవుతుంటాయి. అన్ని మల్టిప్లై అవుతున్నప్పుడు మీరు చూడండి, కాట్ ఇంటూ tan ఆల్వేస్ 1, కాట్ థీటా ఇంటూ tan థీటా ఇస్ ఆల్వేస్ 1. కాబట్టి ఇది ఇంటూ ఇది 1 అవుతుంది, ఇది ఇంటూ ఇది 1 అవుతుంది, ఇది 3 ఆల్ఫా వాల్యూ 1. ఇట్లా ఎన్నైనా కానీ మొత్తం కూడా 1సే వస్తాయి. అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 1 ఈజ్ గోయింగ్ టు వాట్ 1 ఇట్ సెల్ఫ్. ద ఆన్సర్ ఈస్ 1. ఈ విధంగా మీరు ఎన్నైనా టర్మ్స్ పాసిబిలిటీ బేస్డ్ ఆన్ ఎనీ వాల్యూ అన్ని కూడా రివర్సల్ నుంచి అన్ని వాల్యూస్ కూడా మల్టిప్లై అవుతూ ఉంటాయి. మనకందరికీ తెలుసు tan అండ్ కాట్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. మనకందరికీ తెలుసు, రెండు మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఈ విధంగా వీ కెన్ ఆన్సర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan 3 ఆల్ఫా బై tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు k, దెన్ sin 3 ఆల్ఫా బై sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ విధంగా మనం క్వశ్చన్ చేయడానికి ట్రై చేయాలి. అయితే ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి, 1 or 3 or 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అయితే దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు sin 3 ఆల్ఫా బై sin ఆల్ఫా, sin 3 ఆల్ఫా బై sin ఆల్ఫా అని రాద్దాం నేను. మీ అందరికీ తెలుసు sin 3 ఆల్ఫా అంటే 3 sin ఆల్ఫా మైనస్, మీ అందరికీ తెలిసిందే రైట్. 3 sin 3 ఆల్ఫా అంటే 3 sin ఆల్ఫా మైనస్ 4 sin క్యూబ్ ఆల్ఫా బై ఏ అని వాడు ఇచ్చాడు. అంటే మనం అనుకోవాల్సింది ఏంది, మన రిక్వైర్మెంట్ ఏంది ఒకసారి రాసేస్తాను నేను. మన రిక్వైర్మెంట్ ఏంటంటే 3 మైనస్ 4 ఇంటూ sin స్క్వేర్ ఆల్ఫా, 3 మైనస్ 4 ఇంటూ sin స్క్వేర్ ఆల్ఫా. sin స్క్వేర్ ఏ ఆల్ఫా ఏ ఎనీథింగ్, sin స్క్వేర్ ఏ అనే వాల్యూ మనం కనుక్కోగలిగితే మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. మరి sin స్క్వేర్ కనుక్కోవడానికి మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, tan 3a బై tan a ఈజ్ ఈక్వల్ టు k అన్నాడు. tan 3a బై tan a ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, k అన్నాడు. ఓకే రైట్. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది, ఓకే, ఫస్ట్ tan 3aని tan aలో రాయాలి మీరు. ఓకే, tan 3aని tan aలో రాయాలి. ఓకే, tan 3a బై tan a చేస్తే జనరల్గా మీకు ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది, 3 మైనస్ tan స్క్వేర్ a బై 1 మైనస్ 3 tan స్క్వేర్ a is equal to given some value. What was the value given to us? That is a k. ఏమి ఇచ్చాడు, k అని ఇచ్చాడు, k అనే వాల్యూని ఇచ్చాడు. ఓకే రైట్. నేను ప్రస్తుతానికి నేను ఏమనుకుంటానంటే tan a అని ఒక x లేకపోతే సమ్ ఏదో ఒక వాల్యూ అనుకుంటా, x1 x అనుకుంటాను. అంటే ఇది ఏమవుతుంది, 3 మైనస్ x is equal to 1 మైనస్ 3x స్క్వేర్ ఇంటూ k అవుతుంది. tan స్క్వేర్ నేను k t అనుకున్నాను కాబట్టి రైట్, స్క్వేర్ కూడా ఏముండదు రైట్. సో tan స్క్వేర్ని ఏమనుకుంటున్నాను, ఫర్ ఇన్స్టెంట్ నేను x అనుకుంటున్నాను, x మాత్రం రాయాలనుకుంటున్నాను. ఇది ఇక్కడ పంపించేస్తే, ఇది ఇటు పంపిస్తే చూడండి, x టర్మ్స్ అన్ని ఒక సైడ్ పంపిస్తాను, మిగిలిన టర్మ్స్ అన్ని కూడా ఒక సైడ్ పంపించేస్తాను. ఇది ఇటు పంపించేస్తే k మైనస్ 3xk అయింది. ఇది లాస్ట్ గల ఇక్కడ ఉంది, kని ఇటు పంపించేస్తే 3 మైనస్ k అవుతుంది. ఇక్కడ x కనుక కామన్ తీస్తే 1 మైనస్ 3k వస్తుంది. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు, x ఈజ్ నథింగ్ బట్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఫైనల్గా నాకు 3 మైనస్ k బై 1 మైనస్ 3k వచ్చింది. దిస్ ఈజ్ tan స్క్వేర్ a వాల్యూ.
ట్యాన్ స్క్వేర్ ఇదైతే మళ్ళీ ట్యాన్ ఏ ఏమవుతుంది అని మీరు అబ్జర్వ్ చేస్తే దీని నుంచి ట్యాన్ ఏ నేను రాయాలనుకుంటున్నాను. ట్యాన్ ఏ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ 3 minus k by root of 1 minus 3k. దిస్ ఈజ్ ద ట్యాన్ ఏ వాల్యూ. మీకు తెలుసు ఆల్రెడీ, ట్రిగ్నోమెట్రిక్ ఆల్రెడీ తెలుసు మీకు. మీరు ట్రయాంగిల్ కనుక ఇస్తే ట్యాన్ ఈజ్ నథింగ్ బట్ రూట్ 3 minus k by root 1 minus 3k. Opposite side by adjacent side. Opposite square plus adjacent square is nothing but hypotenuse root over this square is nothing but 3 minus k. This square is nothing but 1 minus 3k. రెండింటిని మీరు యాడ్ చేస్తే 4 minus 4k వస్తుంది. 4 minus 4k అంటే 4 కామన్ తీస్తే 4 of 1 minus k. అఫ్ కోర్స్ రూట్ ఆఫ్ 4 అంటే 2 కదా సార్, బయటికి రాస్తే అలాంటివి ఏం చేయకండి. అట్లాగే రూట్ ఆఫ్ 4 into 1 minus k అని రాసుకోండి. దీని నుంచి నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఏ అనే యాంగిల్ కాబట్టి దీని నుంచి నేను సైన్ని రాయాలంటే ఏం రాయొచ్చండి? సైన్ ఏ ఈజ్ నథింగ్ బట్ అపోజిట్ సైడ్ రూట్ ఆఫ్ 3 minus k by root of 4 into 1 minus k. This is sin a. Okay. What would be sin square a? దీని నుంచి sin square a ఏం రాయొచ్చు? sin square a is nothing but 3 minus k by 4 into 1 minus k. That's it. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఓన్లీ సబ్స్టిట్యూట్ చేయాలి. సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అయితే ఈ 4 ఇటు పంపిస్తే 4 సైన్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు 4 సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఏమొస్తుందంటే 3 మైనస్ ఈ వాల్యూ రాసేస్తున్నాను ఫైనల్ మన రిక్వైర్మెంట్ 3 minus k by 1 minus k. ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 3 minus 3k minus 3 plus k. 3 gets cancelled, therefore 1 minus k. Okay. You can see like this, then it's going to be minus 2k by 1 minus k. Otherwise 2k by k minus 1. అయితే ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఆప్షన్స్ మనకు 2k by k minus 1 అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్స్ ఉన్నాయి? రెండు ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. మోస్ట్ ట్రెజాడికల్లీ ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఆప్షన్ 2k by k minus 1 వచ్చింది, హ్యాపీలీ వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. మరి ఇక్కడ కేని వాడు రేంజ్ చెప్తున్నాడు, k ఇస్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఆర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఎక్సెప్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఐయోటా వాల్యూ వస్తుంది కదా, ఐయోటా అంటే రూట్ ఆఫ్ -1 వస్తుంది, అది తప్పిస్తే ఏదైనా కావచ్చు అంటాడు. కానీ కాదు, అది కే విల్ నాట్ బి ఈక్వల్ టు ఈ రీజియన్ ఖచ్చితంగా అవి ఉండకూడదు. కే వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలంటే కనుక నీకు ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఆ వాల్యూ అవి ఉండకూడదు. ఎందుకు? ఒకవేళ k ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ k ఈజ్ ఈక్వల్ టు 1/3 అయిందనుకోండి, 3 into 1/3 రైట్, 3 into ఇక్కడ చూడండి 3 into 1/3 అయితే ఇన్ఫినిటీ వస్తుంది, మనకి ఎగ్జిస్టెన్స్ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి k అనేది రీజియన్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఉంది. కాబట్టి k అనేది మాత్రం 1/3 అవ్వకూడదు, 1/3 అవ్వకూడదు, 3 అవ్వకూడదు. 1/3 అయితే ఏమవుతుందంటే 3 minus 3 0 వస్తుంది. 1/3 అయిందనుకోండి, ఇక్కడ కూడా 0 వస్తుంది. 0/0 నాట్ డిఫైన్డ్ ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఆ రీజియన్ తప్పిస్తే మిగతా మొత్తం చెప్పొచ్చు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ విల్ బి k ఎప్పుడు కూడా 1/3, అవ్వకూడదు. అది కాకుండా మీరు ఏదైనా అవ్వచ్చు. ఓకే. If two angles of a triangle are 45, 60, we know sum of all the angles in a triangle. Sum of all the angles in a triangle A plus B plus C is equals to 180. Let's say A is equals to 45, B is equals to 60, then C is equals to what? Okay, then C is equals to 180 minus 45 minus 60. We know this C value is going to become as 75. Okay, so he's asking about then the ratio of smallest side to greatest side. Angle opposite to greatest angle is greatest side, angle opposite to smallest side is smallest angle. Okay, so greatest angle is 75, smallest one is 45. So smallest to greatest side, A divided by C is equals to sin A divided by sin C. According to the sine rule, we know A by sin A is equals to B by sin B is equals to C by sin C is equals to 2R. Okay, so with this we can write here that A by C equal to sin A by sin C. So sin A value is sin 45, sin C value is sin 75. Sin 45 value 1 by root 2, sin 75 value root 3 plus 1 divided by 2 root 2. So this root 2 gets cancelled, it is going to be in the numerator. What is it going to become? 2 divided by root 3 plus 1. If you rationalize it, root 3 minus 1 divided by root 3 minus 1, it can be written as 2 root 3 minus 2 divided by root 3 into root 3
a plus b into a minus b, a square minus b square. So this is 3 minus 1. 3 minus 1 is 2. So we can write this one as 2 root 3 minus 2 divided by 2. 2, 2, 2 cancel. What is the answer? Root 3 minus 1. What is the answer there? Root 3 minus 1. So correct answer for this question is going to become root 3 minus 1 is to 1 divided by 1 is to 1, both are same. So for this question you need to know the sin 75 or cos 15 value, that is root 3 plus 1 divided by 2 root 2. Okay, pause the video, note it down. Let's go for the next question. Okay, the next question is, it is a pi by 2 form. Already previous Ecet asked the question, same question repeatedly asked guys. Sin inverse of x plus sin inverse of y is equals to 2 pi by 3. Cos inverse of x plus cos inverse of y is equals to what? Okay, let's take this what is equals to as some number. I am writing this number as z. Okay, x, y is there, so z I am writing here. Sin inverse of x plus cos inverse of x, like this if you do, this is a pi by 2. Sin inverse of y plus cos inverse of y, this is also pi by 2. So the answer is 2 pi by 3 plus z. Pi by 2 plus pi by 2, pi. Pi minus 2 pi by 3 is equals to z. 3 pi minus 2 pi by 3. 3 pi minus 2 pi by 3. What is the answer? Pi by 3 is your answer. You need to know the formula for the pi by 2 form, that is sin inverse of x plus cos inverse of x is equals to sin inverse of y plus cos inverse of y is equals to, what is the answer? Pi by 2. What is the answer? Pi by 2. Sin inverse of something plus cos inverse of that same thing. Answer is equal to pi by 2. So correct answer here is pi by 3. In previous Ecet examination already this question is available in the material, in the app also. Those who have already practiced only the previous Ecet examination questions or that video lectures could have been answer this question very easily, because same question it is. Go for the next one. Tan sin inverse, it is again triangle form. Okay, first of all let's write this first expression, then let's go with the second expression. Sin inverse of x, draw the triangle. X means x divided by 1. So what is the adjacent going to become? 1 minus x square. What do we require? Cos. So I am writing this cos inverse of adjacent by hypotenuse. Adjacent is root of 1 minus x square. So cos inverse cancel. So what do we have now? The next term is sin inverse. Sin inverse triangle means this is theta. Opposite is what now? Root of 1 minus x square. Hypotenuse 1. This will become x. What do we require? We require in terms of tan, because tan inverse gets cancelled. So in tan inverse means what? Opposite divided by adjacent. So tan inverse of opposite by adjacent. What is the first term answer? Root of 1 minus x square divided by x. So tan inverse gets cancelled. Similarly the second part, if you observe here, second part what do we have? Cos inverse of x. Cos inverse of x triangle I am drawing. This one is x. This one is 1, so this will become root of 1 minus x square. What do we require? Sine. So sin inverse is opposite by hypotenuse. So sin inverse opposite by hypotenuse root of 1 minus x square. So these both get eliminated. What is the outside term now? Cos inverse. So this is cos inverse, what we require in terms of what? Tan. So cos inverse diagram if we draw, adjacent by hypotenuse. Adjacent is root of 1 minus x square, hypotenuse is 1. Opposite will become what? X. We require in terms of tan inverse. So tan inverse of opposite divided by adjacent. This is opposite, this is adjacent. So x divided by root of 1 minus x square. This both gets cancelled. So first expression answer is this one. Second expression answer is this one. If you multiply these both, then what is the answer? Root of 1 minus x square by x. From here, this is the second term, that is x divided by root of 1 minus x square. Both gets cancelled. What is the answer going to become? 1. Okay, answer is going to become 1. Similar problem already we did in the class, in the video lectures also. Okay, go through it. Pause the video, note it down. This is one of the I can say simplest question అని చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని రీజన్ ఇచ్చాడు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే x వాల్యూ కూడా 0 టు 2π మధ్యలో ఉందంట. y వాల్యూ కూడా రీజియన్ పై వాల్యూ ఏదైతే ఉందో ఆ యాంగిల్ వాల్యూ అది కూడా 0 టు 2π మధ్యలో ఉందంట. అంటే 0 టు 360 డిగ్రీస్ మధ్యలో ఉందంట. అయితే ఇక్కడ sin x ప్లస్ sin y చేస్తున్నాడంట. sin x ప్లస్ sin y ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుందంట. అయితే ఏ పాసిబిలిటీస్ ఉన్నాయని అడుగుతున్నాడు. sin x ప్లస్ sin y అంటున్నాడు. ఈ రెండు కూడా యాడ్ చేసి 2 రావాలండి. ఇప్పుడు ఇది 1 అయింది అనుకోండి, 1 + 1 2నే కదా, అంతే కదా. అదే పాసిబిలిటీ కానీ నీకు ఇది కాకుండా వేరే పాసిబిలిటీ అయితే ఈజీగా లేదు కదా, రైట్. సో ఇది 1 + 1 2 అంటే 1 ఎప్పుడు వస్తుంది? x అనేది π/2 అయినప్పుడు 1 వస్తుంది. y అనేది π/2 అన్నప్పుడు 1 వస్తుంది.
అంటే ఇది పాసిబిలిటీ సాటిస్ఫై అయిపోయింది. ఈ పాసిబిలిటీ సాటిస్ఫై అయినప్పుడు ఎక్స్ ప్లస్ వై మరి రెండింటిని యాడ్ చేస్తే ఏం రావాలనైనా పై అని రావాలి, పై అని రావాలి, రైట్. సరే ఇది బాగానే ఉంది సార్, మీరు బాగానే చెప్పారు, ఓకే డన్. మీరు ఫాస్ట్గా చేసినారు, ఆఫ్ కోర్స్ పై ఈజ్ ఆన్సర్, వెల్ అండ్ గుడ్, వెల్ అండ్ గుడ్, ఓకే. మరి మిగతా ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉండవా సార్? ట్రై చేయండి. 0 to 2π మధ్యలో, 0 to 2π మధ్యలో వేరే పాసిబిలిటీ ట్రై చేయండి మీరు కావాలనుకుంటే. సరే -1 వచ్చింది అనుకోండి, 2 -1 వస్తే -2 రావాలా? అది రావట్లేదు. పోనీ మనకున్న వాల్యూస్లో ఏమున్నాయి? 0 వస్తుంది, 1/2 వస్తుంది, 1/√2 వస్తుంది, ఓకే, √3/2 వస్తుంది, ఓకే, అట్లాగే 1 వస్తుంది. ఇదే పాసిబిలిటీ సైన్కి కానీ కాస్కి కానీ ఈ పాసిబిలిటీస్ వస్తాయి. మరి నువ్వు ఇంకా ఏ వాల్యూ రాయగలుగుతావు నువ్వు? ఇప్పుడు ఎక్సెప్ట్ సరే 2 √3/2 అయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 √3/2 అయినాయి అనుకోండి, లేకపోతే 1/2 అయింది అనుకోండి, 1/2 + 1/2 1 అవుతుంది, 2 కాదు. √3/2 ఆ వాల్యూనే రాదు అసలు. సో ఈజీలీ యూ కెన్ సే దట్ π/2 + π/2 = π, ఎక్సెప్ట్ ఈ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ అయితే రాదు XY వాల్యూస్కి. ఇది సాటిస్ఫై అయ్యే విధంగా, ఇది సాటిస్ఫై అయ్యే విధంగా, ఓకే. సో ఆ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. π/2 + π/2, దట్ ఈస్ π ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్, if secant alpha and cosecant alpha are the roots of x² - px + q = 0 అన్నాడు. మీకు ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే, ఆల్ఫా కామా బీటా రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మీరు ఏం రాస్తారు? x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0 అని రాస్తారు. ఇది మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను నేను, ఓకే. ఒకవేళ ఆల్ఫా బీటా రూట్స్ అయితే, ఇక్కడ ఆల్ఫా బీటా ఏమంటున్నాడు? సెకండ్ ఆల్ఫా కొసెకంట్ ఆల్ఫా రెండు రూట్స్ అయితే అంట, రెండు రూట్స్ అంట. రూట్స్ అంటే ఇప్పుడు ఏం రాయాలి మీరు? ఆల్ఫా + బీటా కూడా ఎంత ఇచ్చినట్టు అర్థం? వీడు పి అని ఇచ్చినట్టు, ఆల్ఫా + బీటా ఎంత ఇచ్చినట్టు? పి అని. అంటే పి ఈజ్ నథింగ్ బట్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ కోసెకంట్ ఆల్ఫా. అట్లాగే ఆల్ఫా బీటా ఎంత ఇచ్చిండు? క్యూ అంటే అర్థం ఏంటి? ఆల్ఫా బీటా బదులు ఇచ్చిన వాల్యూస్ ఏంది? సీకెంట్ ఆల్ఫా ప్లస్ కోసెకంట్ ఆల్ఫా, కోసెకంట్ ఆల్ఫా. దీని కనుక రివర్స్ రాస్తే, అంటే సీకెండ్ ఉల్టా రాసి కోసెకండ్ కనుక ఉల్టా రాస్తే మనం ఏమని చెప్పచ్చు? దీన్ని సైన్ ఆల్ఫా. రెండింటిని ఎటు అటు రెండింటిని మీరు రివర్స్ రాయండి. రివర్స్ అంటే 1/q అని వస్తుంది. ఇక్కడ రివర్స్ రాస్తే సైన్ ఆల్ఫా × కాస్ ఆల్ఫా = 1/q అని వస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే సైన్ కొసెకండ్ రివర్స్ చేస్తున్నాను, సెకండ్ రివర్స్ చేస్తున్నాను, సైన్ కాస్ వచ్చింది, క్యూని రివర్స్ చేశాను, 1/q వచ్చింది. దట్ ఈస్ సైన్ ఆల్ఫా × కాస్ ఆల్ఫా అంటే మీరు ఏం రాయొచ్చు? 1/q అని రాయొచ్చు. డన్. సో అట్లాగే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సెకండ్ అంటే 1/cos, కొసెకండ్ అంటే 1/sin కాబట్టి, సెకండ్ అంటే 1/cos, కొసెకండ్ అంటే 1/sin కాబట్టి, సో నేను అవి ఎల్సిఎం తీస్తున్నాను. తెలిస్తే నాకు ఈ విధంగా వస్తుంది, కాస్ ఆల్ఫా + సైన్ ఆల్ఫా డివైడెడ్ బై కాస్ ఆల్ఫా × సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా × సైన్ ఆల్ఫా. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సో ఇది ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే మీకు దాని ఏమవుద్దంటే కాస్ ఆల్ఫా + సైన్ ఆల్ఫా = p × కాస్ ఆల్ఫా × సైన్ ఆల్ఫా. వాట్ ఈస్ కాస్ ఆల్ఫా × సైన్ ఆల్ఫా? 1/q, 1/q. ఇజ్ ఇట్ ఓకే? రైట్. అగైన్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తున్నా. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే cos² ఆల్ఫా ప్లస్ sin² ఆల్ఫా ప్లస్ 2sin ఆల్ఫా కాస్ ఆల్ఫా, 2sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p²/q², ఈజ్ ఈక్వల్ టు p²/q². దిస్ కంప్లీట్ వాల్యూ ఈజ్ 1. ఇది 1 అవుతుంది. 1 + 2 × sin ఆల్ఫా × కాస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ q, దట్ ఈస్ 2/q, ఈజ్ ఈక్వల్ టు p²/q². ఈ q² కనుక బోత్ సైడ్స్ డినామినేటర్లో ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలి? మరి q² మల్టిప్లై చేయాలి. q² మల్టిప్లై చేస్తే ఇక్కడ రాస్తున్నా చూడండి, p² q మల్టిప్లై చేస్తే రైట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ లైక్ q² + 2q. దీన్నే మీరు ఇంకా సింప్లిఫై చేయాలనుకుంటే q + 2 అని కూడా రాయొచ్చు. సో దట్ ఈస్ అ రైట్ ఆప్షన్ ఫర్ ఇట్. ఇది q - 2 ఉంది కాదు. ద రైట్ ఆప్షన్ విల్ బి ద సెకండ్ ఆప్షన్. యూ కెన్ చెక్ ద రిమైనింగ్ ఆప్షన్స్. Theta. Always remember inverse of any function is called as theta. Question given as cos inverse of 1/8 divided by 2. That means this is the formula for cos θ/2. Cos θ/2 is equal to √1 plus cos θ divided by 2. It can be written like this. So what is the formula? √1 plus cos θ value is what? Θ value is what? Cos inverse of 1/8. Cos inverse of 1/8 whole divided by 2. Cos inverse eliminated. 1 plus 1/8 divided by 2. So it can be written as 8 plus 1. 8 plus 1 is 9. 9/8 divided by 2 under root. So it can be written as 9 divided by 8 2 is 16. √9 3. √16 4. 3/4 is your answer. So what is the correct answer for this question? 3/4.
Always remember cos inverse of 1 by 8. Inverse of any function is theta. Inverse of any function is angle. So this formula is cos theta by 2. Cos theta by 2. Cos theta by 2. 1 plus cos theta by 2 under root. Go for the next question. Triangle ABC. ABC are the sides are in AP. Sides are in AP. ABC. AP. That means A plus C is equals to what? 2B. A plus C is equals to what? 2B. If A plus C, ABC are in AP, then angles he is asking. Usually if sides are in AP, then angles also going to be in AP, because A can be written as A, B, C. So this is A is equals to 2R sin A is to 2R sin B is to 2R sin C. Okay. So we can write this 2R, 2R, 2R gets cancelled, sin gets cancelled, A is to B is to C, then ABC also in what? AP. If angles are in AP, what we can write? A plus C is equals to 2B, but we know angle sum A plus C is equals to 180 minus B. So 180 minus B is equals to 2B, 180 is equals to 3B, 3 1s are 3 6s are, angle B is equals to 60. Angle B equals to 60. In the video lectures we discussed about this. Angles are in AP, then angle B will be equal to 60. Equal to 60 option is given in the option 2. Less than or equal to is given. Equal to is there. That means definitely this is going to be the correct answer. Okay. Go for the next point. B square plus C square is equals to 2A square. Then cot A divided by cot B plus cot C is equals to. We can write the cot A divided by. This formula can be done with the equilateral triangle concept. Shortcut method, equilateral triangle. Where A equal to B is equals to C is equals to 1. Angle A equal to angle B equal to angle C is equals to 60. Let's verify. If I substitute here 1 square plus 1 square, what I am going to get? 2 times of 1 square. 1 plus 1 is 2. 2 is equals to 2. That means this condition is valid for equilateral triangle. Here we can write what is our formula? Cot 60 divided by cot 60 plus cot 60. So this is cot 60 divided by 2 times of cot 60. Cot 60 value anyhow whatever it is going to get cancelled. What is the answer? 1 by 2. So correct answer for this question is going to become 1 by 2. As simple as that. Equilateral triangle concept is validating, so you can substitute and verify which one is the correct answer. Answer is what? 1 by 2. Okay. Right guys, now let us look at the other concept question, that is complex numbers. Complex numbers లో shift 1 లో మనకు 2 questions ఇచ్చాడు. అవి కూడా ఈజీగా ఉన్నాయి, మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు ఏవైతే క్లాస్ ని కరెక్ట్ ఫాలో అయినారో యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. ఓకే, లెట్ us look at the first question here. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ ఇచ్చాడు. ఆ కాంప్లెక్స్ నెంబర్కి కనుక మీరు మాడ్యులేస్ దట్ ఈస్ నథింగ్ బట్ r ని అనుకుంటే r మీకు √4 నథింగ్ బట్ 2 అని వస్తుంది. అట్లాగే యాంప్లిట్యూడ్ అనుకుంటే θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b బై a అంటే tan ఇన్వర్స్ √3 అంటే π/3 అని వస్తుంది. దిస్ ఈస్ ద వాల్యూస్, దీస్ ఆర్ ద వాల్యూస్. సి దెన్ జెడ్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఆ వాల్యూస్ని మీరు ఇంటర్నల్గా దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే 2^100 ఇంటూ సిస్ ఆఫ్ π/3. ఇక దీంట్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అంటే ఏం రాస్తారమ్మా మీరు? 2^100 అని కామన్గా ఉంటుంది అండ్ కాస్ π/3 ప్లస్ అయోటా సైన్ π/3, నాట్ π/3, దిస్ ఈస్ 100 π/3, నాట్ π/3, దిస్ ఈస్ 100 కూడా మల్టిప్లై అవుతుంది కాబట్టి వాట్ యు కెన్ రైట్ హియర్ సిస్ 100 π/3. సిస్ 100 π/3 అంటే యూ ఆల్రెడీ నోన్ కాస్ 100 π/3 ప్లస్ అయోటా సైన్ 100 π/3. చూడండి, రియల్ పార్ట్ అంటే 2^100 ఇంటూ కాస్, ఇమాజినరీ పార్ట్ అంటే 2^100 ఇంటూ సైన్. మరి ఇక్కడ అడిగింది ఏంది వాడు? రియల్ బై ఇమాజినరీ కాబట్టి రియల్లో 2^100 ఉంది, ఇమాజినరీలో 2^100 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి. ఇంకా మిగిలేది ఏందన్నా మనకి దీంట్లో మిగిలేది ఏంటంటే కాస్ ఆఫ్ 100 π/3 బై సైన్ ఆఫ్ 100 π/3. కాస్ బై సైన్ నథింగ్ బట్ కాట్, రైట్? కాట్ 100 π/3. 100 π/3 can be written as 33 π plus π/3. Okay, 33 π is nothing but in which quadrant 33 π means ఆడ్ మల్టిపుల్లో ఉన్న పై ఉందనుకోండి, ఈవెన్ మల్టిపుల్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది, రైట్? సారీ, ఇక్కడ వస్తుంది, రైట్? ఈవెన్ మల్టిపుల్ ఉంటే మనకి ఇక్కడ వస్తుంది, అంటే 2π కానీ 4π కానీ ఉంటే ఇక్కడ వచ్చేసి ప్లస్ అయితే ఇటు మైనస్ అయితే ఇటు వస్తుంది. అదే ఆడ్ మల్టిపుల్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇటు మైనస్ ఉంటే ఇటు వస్తుంది.
ఓకే ఇది మీకు తెలుసు అనుకుంటున్నాను నేను, రైట్. సో 33 పైన ఆడ్ మల్టిపుల్ కాబట్టి ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉంది ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఏ కోఆర్డినేట్, థర్డ్ క్వాడ్రెంట్లో మరి కార్డ్ అనేది పాజిటివా నెగిటివ్ అంటే కార్డ్ పాజిటివే. ఆల్ సిల్వర్ టీ కప్స్లో టీ అంటే అర్థం ఏంటి, ట్యాన్ కాట్ బోత్ ఆర్ పాజిటివ్, అంటే కాట్ అనేది పాజిటివ్ కాబట్టి ఫైనల్గా ఏమొస్తుంది నీకు కాట్ π/3. కాట్ π/3 అంటే కాట్ 60 degrees. టెల్ మీ వాట్ ఈస్ ద కాట్ 60 degrees వాల్యూ, దట్ ఈస్ 1/√3. That is 1/√3. Like this you can answer. There is nothing but 1/√3 is absolutely given right answer. Next question.